హలో ఎవ్రీవన్. సో మే 26th మాకు మెమోరియల్ డే హాలిడే అనమాట యూఎస్లో. సో సాటర్డే సండే అండ్ మండే 3 days హాలిడేస్ ఉందని, లాంగ్ వీకెండ్ అని చెప్పి ఎక్కడికైనా ప్లాన్ చేద్దాం అనుకున్నాం. సడన్గా ప్లాన్ చేసి వచ్చింది. సో మేము పక్కనే షికాగో ఉంటే షికాగోకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం అనమాట. అప్పటికప్పుడు నైట్కి టికెట్స్ తీసుకున్నాం. ఈ హోటల్ హయత్లో మంచి స్కై వ్యూ దొరికింది. సో దానికి వెళ్ళాము. సో చెక్ ఇన్ అయిపోయాము. ఇప్పుడు మాకు 26th floor వచ్చింది. మేము చాలా ఎగ్జైట్ అవుతున్నాం ఎలా ఉంటుందని. కానీ ఆ ఎగ్జైట్మెంట్కి తగ్గట్టుగా చాలా మంచి వ్యూ వచ్చింది. మా ఎదురుగా కెనల్ కూడా ఉంది. సో ఆ చిన్న చిన్న బోట్స్ అండ్ షిప్స్ కూడా అలా వెళ్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ రెడీ అయిపోయి మనం బయటకు వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఏంటంటే బోట్ ట్రిప్ ఉంది. సో బోట్ ట్రిప్లో వాళ్ళు ఏం చేస్తారంటే బోట్ మీద అలా ఆ క్యానల్లో తిప్పుతూ మా ఈచ్ బిల్డింగ్ ఎప్పుడు కట్టారో, ఎవరు కట్టారో దాని హిస్టరీ గురించి చెప్తారు అనమాట. అది చాలా బాగుంటుందని చాలా మంది చెప్పారు. సో వీఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ దాట్. సో నెక్స్ట్ దానికి వెళ్దాం పదండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ వచ్చి ట్రంప్ టవర్. ఇది చికాగోలో వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ హోటల్స్ అనమాట. ఇది ప్రస్తుతం మన అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ హోటల్. సో మేము ఇందులో బుక్ చేద్దామని చూసాము, కానీ మేము యాక్చువల్గా అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి మాకు ఇందులో దొరకలేదు. సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. So take a look just behind you at the DuSable Bridge. This is one of 37 Vasco-Troyan bridges that sit on the Chicago River, and I start all of my tours with that bridge because the first two structures in what would become this great big city sit on opposite sides of the DuSable Bridge. So over your right shoulder, I'll get to point out this exact location when we go towards Lake Michigan, but the fur trading post of John Baptiste Point DuSable. John Baptiste Point DuSable was the first permanent non-native settler in what would become this great big city. He was a French man of Haitian descent, and again, we had a fur trading post, which we'll point out later. On the opposite side of the bridge, check out the London House Hotel. Before this building, there was a fort. Fort Dearborn in 1803 was the U.S. military's first presence in what would become this great big city. Now, the London House Hotel there was complete in 1927. It's in the French Beaux Arts style of architecture. Check out the temple structure at the very top. That's known as a Belvedere, and for $3,000, you can propose there. You get a bottle of wine and a photographer, but they send you those photos regardless of if you get a yes or a no, so best of luck there.
సో ఈ బోట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. అసలు బాగా చెప్పింది ఆవిడ. మొత్తం ఏ బిల్డింగ్ ఎప్పుడు కట్టారు, అసలు ఆ బిల్డింగ్స్ని ఇంతకు ముందు ఎలా ఉండేవారు, ఎలా రెనోవేట్ చేశారు, దేనికి వాడారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో అలాగే మనకి చికాగో హిస్టరీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో లాస్ట్ 100 years or 150 years నుంచి ఏం జరిగింది అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇదైతే నేను మస్ట్ అండ్ షుడ్గా అందరికీ సజెస్ట్ చేస్తాను. ఈ ట్రిప్ అయితే మిస్ కాకండి చికాగో వచ్చినప్పుడు. సో ఈ ట్రిప్తో ఈ రోజుని ఎండ్ చేద్దాం. సో రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం చికాగో డౌన్ టౌన్ అంతా తిరిగి ఆ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.